కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము మరణము పునరుత్థానము అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ దినాన్ని కూడా ఇదే అంశాన్ని కొనసాగించబోతున్నాం. మరణము పునరుత్థానము, ఇది ఈ అంశం మీద 3వ ఎపిసోడ్. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ దినాన్న యేసు ప్రభు మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. పునరుత్థానం అంటే ఎవరైనా సరే చనిపోయిన తర్వాత, వారు సమాధి చేయబడిన తర్వాత మరలా వారిని బ్రతికించటమే పునరుత్థానము అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ సంవత్సరం యొక్క ఆఖరి నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి ఈ నెలంతా మీ కాపుదల మాకు అనుగ్రహించి మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవులు మాకు అనుగ్రహించండి. బైబిల్ గ్రంథం నుంచి మరణము పునరుత్థానం అనే విషయం నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. దీని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమా ఘనత తెచ్చుకోవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరణము పునరుత్థానము, ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఇది నాన్న యేసు ప్రభు వారి మరణము, ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారి పునరుత్థానము. మనందరికీ తెలుసు, పునరుత్థానం అంటే చనిపోయిన వ్యక్తిని సమాధి చేయబడినప్పటికీ మరలా బ్రతికించడాన్ని పునరుత్థానం అంటున్నాం. కనుక ఈ యొక్క పునరుత్థానం, దీనినే మనము మరలా తిరిగి బ్రతకటం అంటున్నాం. ఈ యొక్క అంశం మనకి ఎంతో నిరీక్షణనిస్తుంది విశ్వాసులకి. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక విశ్వాసం మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులు మరణించినట్లయితే, వారి మిత్రులు, వారికి దగ్గరగా ఉన్న వారు ఎవరైనా మరణించినట్లయితే మనకు వచ్చే గొప్ప ఆదరణ, నిరీక్షణ ఏమిటంటే ఈ యొక్క అంశం యేసు ప్రభువునందు మరలా వారు జీవిస్తారు. ఒక దినాన్న మరలా వారు బ్రతుకుతారు. దీన్ని పునరుత్థానం అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎవరైనా సరే మరణించినట్లయితే, ఉదాహరణకు లాజర్ గారు మరణించారు. ఆ విషయాన్ని గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. లాజర్ మరణించారు. లాజర్ని చనిపోయి సమాధి చేయబడిన 4 దినాల తర్వాత యేసు ప్రభు వారు మరలా బ్రతికించారు. అది ఆ కుటుంబానికి ఎంతో ఆనందం, పట్టరాని ఆనందం. అయితే యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానము యేసు ప్రభు తల్లికి మాత్రమే కాదు, ఈ లోకమంతటికి కూడా గొప్ప దీవెన, గొప్ప ఆనందం, ఎంతో సంతోషకరమైన వార్త. యేసు ప్రభు మరణము పునరుత్థానం. మరణం విచారకరమే, ఆయన ఘోరంగా సిలువేసి చంపేశారు కనుక. కానీ ఆయన పునరుత్థానం ఎంతో సంచలనాత్మకమైన సత్యం. దాని ద్వారా ఈ లోకమంతటికి కూడా భరోసా. విశ్వాసి ఎవరైతే ఒక దినాన్ని మరణిస్తారో, నేను కూడా ఒక దినాన నా ప్రభువు వలె మరలా నేను బ్రతుకుతాను అనే గొప్ప ఆదరణ, గొప్ప భరోసా యేసు ప్రభు పునరుత్థానం ద్వారా కలుగుతున్నది. దీనిని మనం ఈ దినాన్న బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు ముందుగానే చెప్పారు, నేను మరణిస్తాను, 3వ దినాన్ని మరలా తిరిగి లేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఖచ్చితంగా అక్షరాల అది నెరవేరింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్ని మరలా లేచారు. ఈ లోకంలో అనేక మంది, వందలాది మంది నరులు పూజింపబడుతున్నారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, యేసు ప్రభువులాగే ముందుగానే నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని చెప్పిన ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా భూమి మీద లేరు. దానితో పాటు ఈ పూజించబడుతున్న అనేక మంది ఎవ్వరు కూడా చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మరలా బ్రతికి అనేక మందికి ప్రత్యక్షమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇది యేసు ప్రభువులోనే జరిగింది. యేసు ప్రభువే చేశారు దీన్ని. యేసు ప్రభు జీవితంలోనే జరిగింది. దాని ద్వారా మనకు వస్తున్న భరోసా ఏమిటి? యేసు ప్రభు అందరికంటే కూడా శ్రేష్ఠుడు. యేసు ప్రభుకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ముందుగానే శిష్యులకు చెప్పారు. ఆయన బోధిస్తూ యోనా ప్రవక్తను గూర్చిన విషయం ఆయన ప్రస్తావించి, యోనాను చేప మింగేసింది.
మనందరికీ తెలుసు తిమింగలం అని చెప్తున్నారు. ఈ విషయాలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 39-40 వచనాల్లో మనం చదువుతున్నాం. యోనాను చేప మింగేసింది. దేవుడే ఆజ్ఞాపించారు ఆ చేపను ఆ రీతిగా చేయమని. చేప లోబడ్డది, యోనాను మింగివేసింది. 3 దినాల తర్వాత మరలా దేవుడు ఆజ్ఞాపించారు, నీవు ఈ వ్యక్తిని సముద్ర ఒడ్డున కక్కేయమని. ఖచ్చితంగా అలాగే చేసింది ఆ చేప. దీనిని ప్రస్తావిస్తూ ప్రభువారు అన్నారు, ఏ విధంగా యోనా ప్రవక్త ఆ చేప కడుపులో 3 దినాలు ఉన్నారో మళ్ళా బ్రతికొచ్చారు బయటికి, అదే రీతిగా మనుష్య కుమారుడు, ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభు ఈ భూగర్భంలో 3 దినాలు ఉంటారు. అందరికీ కూడా యోనాకు జరిగిన సంఘటన యూదులందరికీ కూడా తెలుసు. అనగా యేసు ప్రభు చెప్పింది, 3వ దినాన నేను మృత్యుంజయుడినై మరలా బ్రతికొస్తాను అని వారికి ఎంతో విపులంగా చెప్పారు. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో దీనిని మనం చదువుతున్నాం. ప్రభువారు అన్నారు శిష్యులతోటి, నన్ను ఈ యొక్క మత నాయకులు, ఈ యొక్క యాజకులు, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వీరందరూ కూడా నన్ను చంపేస్తారు, హతం చేసేస్తారు, కానీ 3వ దినాన మరలా నేను బ్రతికొస్తాను అని చెప్పారు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23లో మరలా ప్రస్తావించారు ప్రభువారు మరొక సందర్భంలో. అది గలిలయ ప్రాంతంలో. నన్ను మనుషుల చేతికి అప్పగిస్తారు, వారు నన్ను సంహరించేస్తారు, హతం చేసేస్తారు, వారు నన్ను చంపేస్తారు, కానీ 3వ దినాన మరలా నేను బ్రతికి వస్తాను అని యేసు ప్రభువారు చెప్పారు. అదే విషయాన్ని మరలా మరొకసారి ప్రస్తావించారు. యేసు ప్రభువారు శిష్యులు కలిసి యెరూషలేము వెళ్తున్నారు. ఆ యెరూషలేము వెళ్లే మార్గంలో ఒక చోట ఆపి యేసు ప్రభువారు మరలా జ్ఞాపకం చేశారు వారికి. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాల్లో ప్రభువారు అన్నారు, మనం యెరూషలేము వెళ్తున్నాం, ఆ యెరూషలేములో నన్ను అక్కడ పట్టుకుంటారు, నన్ను అన్యుల చేతికి అప్పగిస్తారు. ఈ మత నాయకులు, యాజకులు, పరిసయ్యులు వీరందరూ కలిసి వారు నన్ను ఘోరంగా హింసించి సిలువ వేసి చంపేస్తారు, కానీ 3వ దినాన నేను మరలా బ్రతికొస్తాను అని ప్రభువారు చెప్పారు. ఇక్కడ ఎంతో విపులంగా చెప్పారు ఏ రీతిగా ఆయన హతం చేసేస్తారన్నది. సిలువ వేసి నన్ను చంపేస్తారని కూడా ప్రభువారు చెప్పారు. ఈ విషయాలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనాల్లో చూచారా? ఎంత విపులంగా ప్రభువారు ఆయన మరణం గురించి, మరలా నేను 3వ దినాన్న లేస్తానని ఎంతో విపులంగా చెప్పారు ప్రభువారు. యేసు ప్రభువారిని సిలువ వేసేసిన తర్వాత ఆయన సిలువేసిన 3 గంటల్లోనే చనిపోయారు. ఆ దినము సిద్ధపాటు దినం అంటున్నారు. మనము లూకా సువార్త 23వ అధ్యాయం ఆఖరి భాగాన్ని చదివినట్లయితే ఇది యూదుల సిద్ధపాటు దినం, అనగా వారు ఆరాధనకు ముందు రోజు సిద్ధపాటు దినం. దీన్ని మనం మన భాషలో శుక్రవారం అంటున్నాం. ఆ శుక్రవారం రోజున ఆయన సిలువేసి చంపేసి ఆ మత నాయకులు అన్నారు, ఎంతో నిష్ఠగా, వారి మతం అంటే ఎంతో నిష్ఠగా ఉన్నట్టుగా వారు నటిస్తూ, ఏ వ్యక్తి కూడా సిలువ మీద విశ్రాంతి దినం, మా ఆరాధన దినం, దేవుడు చెప్పిన ఆరాధన దినాన్న వారి సిలువ మీద వేలాడకూడదు, కనుక వారిని సిలువ మీద నుంచి తీసేయండి, కాళ్ళు విరగొట్టేయండి అన్నారు. ఆ రోమా సైనికులు వెళ్లారు. యేసు ప్రభు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన సిలువ వేయబడ్డ దొంగలిద్దరి యొక్క కాళ్ళు విరగొట్టేశారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అప్పటికే చనిపోయారు. సాయంత్రం 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఆయన చనిపోయారు. కనుక యేసు ప్రభువును ఆ సిద్ధపాటు దినాన్ని, అనగా శుక్రవారం సూర్య అస్తమము కాకముందే, అనగా ఆ దినం అంతం అయిపోకముందే ఆయన సమాధి చేసినట్లుగా మనము సువార్తలలో చదువుతున్నాం. ముఖ్యంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం ఆఖరి భాగం, లూకా సువార్త 23వ అధ్యాయం ఆఖరి భాగం, మార్కు సువార్త 15వ అధ్యాయం ఆఖరి భాగం, యోహాను సువార్త 19వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చదువుతున్నాం. అప్పుడు ఆయన సిలువేసేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని చూసినట్లయితే ఆయన సమాధి చుట్టూ సైనికుల్ని కాపలా పెట్టారు. ఎవరు కాపలా పెట్టారు? ఈ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనకి ఎంతో విపులంగా చెప్పబడ్డది. యూదా మత పెద్దలు, మత నాయకులు, ఆ మత యాజకులు వారందరూ కలిసి గవర్నర్ గారు పిలాతు దగ్గరికి వచ్చారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం. ఎప్పుడు గవర్నర్ గారి దగ్గరికి నాయకులందరూ వచ్చారనే విషయం కూడా రాశారు ఆయన. ఆ సిద్ధపాటు దినం ముగిసిపోయిన తర్వాత మరుసటి దినం, సిద్ధపాటు దినం అనగా శుక్రవారం, మరుసటి దినం విశ్రాంతి దినం, దేవుడు చెప్పిన ఆరాధన దినం. ఆ దినాన్న యూదులు ఏ పని కూడా చేయరు. ఈనాటికి కూడా ఈ మత పెద్దలందరూ కూడా బోధించేవారు, మనం విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదు. దేవుడు 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించారు, ఈ లోకాన్ని 7వ దినాన్ని విశ్రమించారు, మనం కూడా ఏ పని చేయకూడదు, విశ్రమించాల అని అందరికీ బోధించేవారు. అది దేవుడు చెప్పిన విషయమే. 10 ఆజ్ఞల్లో ఉన్న 4 ఆజ్ఞల్లో దేవుడు చెప్పిన విషయమే అది. అయితే చూడండి, వారు ఇతరులకు చెప్పారు కానీ వారు పాటించకుండా ఆ విశ్రాంతి దినాన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఫిర్యాదు చేయటానికి. అనగా
వారు ఇతరులకు చెప్తున్నారు కానీ వారు దాన్ని పాటించట్లేదు. ఏ పని చేయకూడదంటే గవర్నర్ గారి దగ్గర ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. మన భాషలో సామెత ఉన్నది, నీతులు ఎదుటివారికి చెప్పటానికి కానీ ఆ నీతులు మనకి కాదు అన్నది సామెత. అనగా ఇతరులకు మనం చెప్తాం కానీ దానిని మనం పాటించం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అలా చేస్తున్నామా దేవుని యొక్క విశ్వాసులుగా? మత్తయి సువార్త 27:63 గమనించినట్లయితే వారు గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వచ్చి వారు అంటున్నారు, ఆ యొక్క మోసగాడు, యేసుప్రభుని మోసగాడు అంటున్నారు, ఇంగ్లీష్లో డిసీవర్ అన్నారు. ఆ మోసగాడు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, 3వ దినాన్న నేను మరలా బ్రతుకుతానని చెప్పాడు, కనుక మీరు మాకు సహాయం చేయాలా అన్నారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, శత్రువులు జ్ఞాపకం ఉంచుకున్నారు యేసుప్రభు చెప్పిన బోధ. నేను మరలా చనిపోయి 3వ దినాన్ని మరలా బ్రతుకుతాననే మాట శత్రువులు జ్ఞాపకం ఉంచుకున్నారు. కానీ ఆయన నమ్ముకున్న శిష్యులు, ఆయన నమ్మిన వారు ఒక్క విశ్వాసి కూడా ఆ మాట గుర్తించుకోలేదు. చూచారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నామా, వాటిని ఎవరు వేసుకుంటున్నామా, వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా? యేసుప్రభు విరోధులు గవర్నర్ గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పాడు, 3వ దినాన్ని లేస్తానని. మత్తయి సువార్త 27:64 కనుక గవర్నర్ గారు మీరు ఒక సహాయం చెయ్యాలా, మీరు యేసుక్రీస్తుని సమాధి చేసిన సమాధి చుట్టూ మీరు సైనికులను కాపలా పెట్టాలా. ఒకవేళ పెట్టకపోయినట్లయితే ఈ రాత్రి వేళ మీరు ఒకవేళ సైనికులను కాపలా పెట్టకపోయినట్లయితే ఆ శిష్యులే రాత్రి వేళ వచ్చి ఆ శవాన్ని తీసుకెళ్లిపోయి ఎక్కడన్నా పెట్టేసి వారు ఒక పుకారు పుట్టించేస్తారు. ఆయన చెప్పినట్టుగానే లేచిపోయాడని చెప్తాడు. ఆయన ముందుగానే మనకు బోధించిన రీతిగా ఆయన సమాధిలో లేడు, బ్రతికేశాడు, ఆయన లేచిపోయాడు అని వారు పుకారు పుట్టించేస్తారు. అది మనకి చాలా ప్రమాదం. ఆ విధంగా వారు చెప్పారంటే కనుక గవర్నర్ గారు వెంటనే మీరు సైనికుల్ని ఆ సమాధి చుట్టూ కాపలా పెట్టేయండి అని వీరు గవర్నర్ గారిని కోరుకున్నారు. ఆ మత నాయకులందరూ కూడా. మత్తయి సువార్త 27:65 వారు కోరుకున్నట్లుగానే ఆ గవర్నర్ అయిన పిలాతు గారు మీరు చెప్పినట్లే మీరు చేయండి, మీకు ఆ సైనికులను ఇస్తాను, ఎంత భద్రంగా సమాధిని మీరు ఉంచుకోవాలనుకుంటున్నారో అంత భద్రత మీరు పెట్టేయండి, అక్కడ సెక్యూరిటీ పెట్టేయండి అనేసి అనుమతి ఇచ్చేశాడు ఆయన. అప్పుడు వెంటనే వారు ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయి మీద రాజముద్ర వేసేసి అప్పుడు రోమా సైనికుల్ని దాని చుట్టూ కూడా కాపలా పెట్టేశారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 27:66 చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, చూచారా ఎంతవరకు వారు తెగించారో? అనగా వారిలో ఒక ఆందోళన ఉన్నది. ఈయన చెప్పినట్లుగా మరలా లేచిపోయినట్లయితే మరి మన పరిస్థితి ఏంటి అన్నట్లుగా ఆ 3వ దినాన్న. అనగా కొంతమందిలో ఈ యొక్క అనుమానం కూడా ఉంది, యేసుప్రభు శుక్రవారం సాయంత్రం కదా చనిపోయారు, 3 దినాలు ఎలాగవుతాయి అనేవారు ఉంటున్నారు. కొంతమంది వాదిస్తూ యేసుప్రభు వారు శుక్రవారంగా చనిపోతా బుధవారం చనిపోయారని కొంతమంది వాదించేవారు కూడా ఉంటున్నారు. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెబుతుంది. మనము మత్తయి సువార్త 27 లూకా 23 మార్కు సువార్త 15 యోహాను సువార్త 19 చదివినట్లయితే విశ్రాంతి దినానికి ముందు రోజు, దాన్ని సిద్ధపాటు దినం అంటారు, యూదులు సిద్ధపాటు దినం అంటారు శుక్రవారాన్ని. ఈనాటి వరకు కూడా అదే పేరుతో పిలుస్తున్నారు, సిద్ధపాటు దినం. ఇంగ్లీష్లో ప్రిపరేషన్ డే అంటారు. అనగా ఆరాధన వారంలో 7వ దినాన్న దేవుడు చెప్పినట్లుగా. కారణం దేవుడు 6 దినాలు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించారు. ఆ విషయాన్ని మరలా ఆయన 4వ ఆజ్ఞలో మరలా నొక్కి వక్కాణించారు. కనుక యూదులు 6వ దినాన్ని సిద్ధపాటు చేసుకుంటారు అంటారు. కనుక సిద్ధపాటు దినాన్ని చనిపోయారని ఎంతో విపులంగా చెప్పబడ్డది, సమాధి చేసేశారు. అయితే యూదుల యొక్క ఆచారం ఏంటంటే ఆ దినంలో 1 గంట అయినప్పటికీ వారు గడిపితే ఆ రోజంతా ఆయనకు లెక్క పెట్టాలి, దాన్ని 1 గంట అయినా సరే. మనకున్నది కదా వాక్యంలో, మత్తయి సువార్త 20 ఆ ద్రాక్ష తోటలో వచ్చి 5 గంటలకు వచ్చారు, 1 గంటే పని చేశారు. అయినప్పటికీ ఆ యజమాని రోజంతటికి సరిపడా కూలిచ్చేశాడు. ఆయన 1 గంట చేసినప్పటికీ రోజంతా చేసినట్లుగా పరిగణించాడు. అటువంటి ఆచారం వారికి ఉంది అక్కడ, అటువంటి ఆచారం యూదులకు ఉంది. కనుక యేసుప్రభు శుక్రవారం 3 గంటలకు చనిపోయినప్పటికీ ఆ రోజంతా ఆయనకు లెక్క పెట్టారు. మరుసటి రోజు విశ్రాంతి దినం, దాన్ని శనివారం అంటున్నాం. రోజంతా ఆయన ఉన్నారు సమాధిలోనే. వారంలో మొదటి రోజు, దాన్నే మనం ఆదివారం అంటున్నాం. ఆ ఉదయాన్నే లేచిపోయారు. కనుక ఖచ్చితంగా ఆయన వారి యొక్క ఆచార లెక్కల ప్రకారంగా 3 దినాలు ఆయన ఉన్నారు. 3వ దినాన లేచిపోయారు. మగ్దలేని మరియయు ఆ 3వ దినాన ఉదయాన్నే, అనగా దాన్ని మనం వారంలో మొదటి రోజు, దాన్ని ఆదివారం అంటున్నాం. మగ్దలేని మరియ తక్కిన స్త్రీలు ఆ సమాధి దగ్గరకు ఆయన యొక్క శవానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు. అది యూదుల ఆచారం. అది ఆయన చనిపోయిన దినాన్ని చేయలేకపోయారు. కారణం ఇక విశ్రాంతి దినం దగ్గరికి వచ్చేసింది కనుక సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచడానికి వారికి సమయం లేదు. కనుక
ఆ ఆచారాన్ని మనం చేయాలని వారు మరుసటి రోజు విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక వారు 3వ దినాన్ని వచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఆ యొక్క స్త్రీలు ఎప్పుడైతే వచ్చారో వారు ఆశ్చర్యపోయారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, యేసుప్రభు లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కూడా నేను లేచిన దినాన్ని మీరందరూ ఆరాధించండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కడ కూడా వాక్యంలో రాయబడలేదు ఆయన లేచిన దినం. క్రైస్తవులు ఎవరికి కూడా అనుమానం లేదు, యేసుప్రభు లేచింది వారంలో మొదటి దినం, దాన్ని ఆదివారం అంటున్నాం. కానీ యేసుప్రభు వారు ఎప్పుడు నేను లేచిన దినాన్ని ఆరాధించమని ఆయన చెప్పలేదు. ఆయన మళ్ళీ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 40 దినాల తర్వాత ఆయన శిష్యులైన వారు కూడా మన ప్రభు వారంలో మొదటి రోజున లేచారు కనుక అది ప్రతి వారం కూడా దాన్ని ఆరాధన దినంగా మనం చేసుకుందాం అని ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనిపించట్లేదు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రియ సోదరీ సోదరులారా, ఈ లోకంలో యేసుప్రభు జీవించినప్పుడు వారంలో 7వ దినాన్ని ఆ విశ్రాంతి దినం, దానినే కొన్ని సందర్భాల్లో సబ్బాత దినం అని కూడా తర్జుమా చేశారు క్రొత్త నిబంధనలో. ఆయన యొక్క శిష్యులు కూడా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆరాధించారు వారానికి ఒకసారి. అనగా రోజు కూడా ఆరాధించాలా, అది వ్యక్తిగతంగా చేసేది. ఒక సమాజంగా చేసేది వారంలో ఒక దినం. ఆ వారంలో మొదటి రోజున ఆ ఉదయాన్నే, దాన్ని ఆదివారం అంటున్నాం. ఇంకా కనుచీకటిగా ఉండగానే దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా మనకి సువార్తల్లో మనం చదువుతున్నాం. దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే ఆ దేవదూత దిగి వచ్చి ఆ సమాధికి అడ్డుగా పెట్టిన పెద్ద బండ, పెద్ద రాయి, దాన్ని సునాయాసంగా నెట్టేసి దేవదూత దాని మీద కూర్చున్నారు. మానవులుగా దాన్ని ఒక ప్రక్కకి నెట్టాలంటే చాలా మంది పురుషులు కావాలా. దేవదూత సునాయాసంగా ఒక్కరే ప్రక్కకి నెట్టేశారు దాన్ని. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అనగా దేవదూతలకి ఎంత శక్తి ఉందో మనం గమనించాలా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే ఆ దేవదూత యొక్క ముఖము అనగా మెరుపులాగా కాంతితో నిండిపోయింది. దాన్ని మనం మహిమ అంటున్నాం. మహిమతో ఉన్నారు దేవదూత. ఆ దేవదూత వేసుకున్న వస్త్రాలు మంచు వలె, అనగా అసలైన సిసలైన తెల్లని వస్త్రాలు వేసుకున్నారు దేవదూత. ఎప్పుడు దేవదూతలు ప్రత్యక్షమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గాని క్రొత్త నిబంధన గాని ఇప్పుడు కూడా తెల్లని వస్త్రాలే వారు వేసుకున్నారు. అది దేవుని యొక్క నీతికి సాదృశ్యం. రోమా సైనికులు ఆ దేవదూత యొక్క మహిమను చూచి వారు చచ్చిన వారి వలె పడిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు ప్రవక్త, ఆయన ప్రవక్త అయినప్పటికీ దేవదూత గాబ్రియేలు గారు వచ్చి ప్రవచనాన్ని వివరించడానికి ఆయనకు దగ్గరగా నిలబడితే ఆ మహిమను చూడలేక, వెలుగును చూడలేక దానియేలు గారు మూర్ఛిల్లిపోయానని చెప్తున్నారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రవక్తే మూర్ఛిల్లి పడిపోతే ఈ యొక్క అన్యులు, ఆ అన్యులైన రోమా సైనికులు వారు ఎలాగేక నిలవగలరు? వారు మహిమ చూడలేక మూర్ఛిల్లి పడిపోయారు. మార్కు సువార్త 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే యేసుప్రభు సమాధిని దర్శించడానికి, యేసుప్రభు యొక్క శవానికి ఆ సుగంధ ద్రవ్యాలు పోయాలని కొంతమంది స్త్రీలు వచ్చారు. వారి పేర్లు చెప్పబడ్డాయి. 4 సువార్తల్లో కూడా మగ్దలేని మరియ పేరు చెప్పబడ్డది. తర్వాత ఇంకొక మరియ, చిన్న యాకోబు గారి యొక్క తల్లి పేరు కూడా మరియే. 3వ వ్యక్తి సలోమి. సలోమి యోహాను యాకోబు గారి యొక్క తల్లి. కనుక ఈ ముగ్గురు వచ్చినట్లుగా మార్కు గారు రాశారు. లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే లూకా గారు మరి ఒక పేరు అదనంగా రాశారు. ఆ పేరు జోవాన్నా. యోవాన్నా అంటున్నాం మన యొక్క భాషలో. తన పేరు రాశారు. 4 పేర్లు రాయబడ్డప్పటికీ ఇంకా కొంతమంది వచ్చే ఉంటారు, వారందరి పేర్లు రాయబడలేదు. అయితే ఎవరు వచ్చారు? వారి పేర్ల యొక్క ప్రస్తావన ప్రాముఖ్యం కాదు. ఇక్కడ యేసుప్రభు సమాధిలో నుంచి తిరిగి లేవటం అది చాలా ప్రాముఖ్యం. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే సమాధి తెరవబడి ఉన్నదో దేవదూతల వారికి చెప్పారు. అన్ని సువార్తలు కూడా మనం చదువుతున్నాం. దేవదూత ఏమని చెప్పారు? మీరు వెతుకుచున్న ఆ నజరేయుడైన యేసు ఇక్కడ లేరు, ఆయన లేచారు అని చెప్పినట్లుగానే అన్నారు. అప్పటికి ఎంతో విచారంలో కూరుకుపోయిన, ఆందోళనలో ఉన్న ఆ విశ్వాసులు ఇక పట్టరాని ఆనందంతో వారు నిండిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క దుఃఖ దినం సంతోషంతో నాట్యం చేసే దినంగా మారిపోయింది. ఆ 3 దినాలు కూడా ఎంతో దుఃఖంలో ఉన్నారు విశ్వాసులు. యేసుప్రభు లేచిన తర్వాత ఆ దుఃఖం అంతా కూడా పటాపంచలైపోయి ఎంతో ఆనందంతో నిండిపోయారు. ఆ రోమా సైనికులు వెంటనే వెళ్ళి ఆ యూదా మత పెద్దలకి, యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి అందరికీ కూడా జరిగిన విషయం అంతా చెప్పేశారు. అప్పుడు వారందరూ కూడా ఏం చేయాలని వారు తబ్బిబ్బు పడిపోతూ యూదా మత నాయకులు మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే వారు ఆలోచించి ఈ యొక్క రోమా సైనికులకు అధిక మొత్తంలో లంచం ఇచ్చి మీరు ఈ విషయాన్ని ఇంకెవ్వరికీ చెప్పొద్దు. అయితే వారు
ఒక అబద్ధాన్ని అందరికీ చెప్పమని లంచం ఇచ్చారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, 2000 సంవత్సరాల క్రిందట కూడా ఈ రీతిగా డబ్బిచ్చి లంచం ఇచ్చి ఉన్న ఆ యొక్క సత్యాన్ని కప్పిపెట్టేయటానికి ప్రయత్నాలు జరిగాయి. ఏ సోదరి సోదరులారా, ఈ కడవరికాల చివరి దినాల్లో ఇది ఇంకా ఎక్కువైపోయింది. లంచాలు ఇవ్వటం, ఆ ఉన్న సత్యాన్ని కప్పెట్టేయటం. అయితే సత్యాన్ని నిరంతరము మనం కప్పెట్టగలమా? సత్యాన్ని మనం దాచగలమా? ఏదో రీతిగా లంచం ఇచ్చేసి ఆ సత్యాన్ని దాచేసి వారికి అనుకూలంగా చెప్పించాలని మత నాయకులు అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం గమనించినట్లయితే ఆ మత నాయకులు, యూదులు వారు చెప్పారు, మీరు అందరికీ చెప్పండి వెళ్ళి వీధుల్లో, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకువెళ్ళిపోయారు, అందరికీ చెప్పండి. ఒకవేళ గవర్నర్ గారు పిలిచి మీరు ఎలాగ ఎందుకు చేశారు? కారణం ఎవరైనా సరే వారి యొక్క డ్యూటీలో ఉండగా, రోమా సైనికులు ఎవరైనా సరే వారు రాత్రి వేళ కాపలాలో నిద్రపోయినట్లయితే వారికి మరణశిక్ష వేసేసేవారు. ఏకంగా అంత కఠినమైన శిక్ష, వారు నిద్రపోకూడదు. ఇక్కడేమో మేము నిద్రపోయామని చెప్పించారు వాళ్ళ చేత. ఒకవేళ ఇది గవర్నర్ గారు పిలిచి మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే గవర్నర్ గారిని మేము మేనేజ్ చేసుకుంటాం, గవర్నర్ గారిని మేము ఏదో రీతిగా ఒప్పించుకుంటాం, కానీ అందరికి మాత్రం ఈ విధంగా చెప్పండి అన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు నిద్రపోతున్నట్లయితే వారికి ఎలా తెలుసు? అయితే ఇదంతా కూడా అబద్ధమని అందరికీ కూడా ఆ దినాల్లో తెలిసిపోయింది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలా. మనలో కూడా అనేక మంది ఎంతో ప్రాముఖ్యమైన ఉద్యోగాలు చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఒక సత్యాన్ని అసత్యంగా చేయటానికి, ఒక నిజాన్ని అబద్ధంగా చేయటానికి దేని విషయంలో కూడా లంచం తీసుకోవద్దు. ఎవరికి కూడా మనం చేయరాని పని చేయటానికి లంచాలు తీసుకోకూడదు. దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. వారు అన్యులు కనుక లంచం తీసుకున్నారు, వారు చెప్పమన్న అబద్ధాన్నే చెప్పేశారు. చాలా విచారం ఏంటంటే అనేక మంది ఈ రోజులు విశ్వాసులు కూడా ఆ లంచం తీసుకుని వారికి ఆ లంచం ఇచ్చిన వారు ఏమైతే చెప్పమంటారో అదే చెప్పేస్తున్నారు అందరికీ. లేదా కోర్టులో కూడా ఆ అబద్ధాన్ని లంచం తీసుకుని చెప్పేస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. కారణం ప్రభువారు నేనే సత్యమని అన్నారు. దేవుని నమ్ముకున్న మనందరం కూడా సత్యవంతులుగా జీవించాలి, సత్యాన్నే చెప్పాలా, అబద్ధాన్ని చెప్పకూడదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 14వ వచనంలో మీకు ఏ ప్రమాదం రాదు, ఏ ప్రమాదం రాకుండా మేము చూసుకుంటాం, మేము భరోసా ఇస్తాం అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని బిడ్డలుగా కడవరకాల చివరి దినాల్లో ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలా. యేసు ప్రభు లేచిన తర్వాత అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో మనం చదువుతున్నాం. అదే రీతిగా యేసు ప్రభు నమ్ముకున్న ఇద్దరు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తుంటే యేసు ప్రభు వారు ఒక బాటసారిలాగా ఆ సాయంకాల సమయంలో వారితో నడుస్తూ వారితో మాట్లాడి వెళ్ళారు. వారు అన్నారు, చీకటి పడిపోతుంది, మీరు ఎక్కడికో దూరం వెళ్ళేలాగా ఉన్నారు, ఈ రాత్రికి మా ఇంటి వద్దే ఉండండి, మీకు భోజనం పెడతాం, మా ఇంటి వద్ద స్థలం ఇస్తాం, ఇక్కడ నిద్రపోండి, ఉదయాన్నే వెళ్దురు గాని. కాను రాత్రి ప్రయాణం చాలా ప్రమాదం, వెళ్ళొద్దని ఆయన ఎంతో బ్రతిమాలారు. ఈ యొక్క మంచి హృదయం, పెద్ద హృదయం చూడండి వీరిది. ఆయన ఎవరో తెలియదు, యేసుప్రభు అనే విషయం వారికి గుర్తించలేదు. అయినప్పటికీ ఆహారం పెట్టి నిద్రపోవటానికి స్థలం ఇస్తామని ముందుకొచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని బిడ్డలుగా ఇతరులకు అవసరతలో ఉన్న వారికి కాస్త సహాయం చేస్తున్నామా? వారు ఎప్పుడైతే భోజనం పెట్టారో యేసుప్రభు వారు ప్రార్థించి ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చేటప్పటికి లూకా సువార్త 24వ అధ్యాయంలో 28వ వచనం వరకు ఈ విషయాలు చదువుతున్నాం. వారు ఆహారం పెట్టినప్పుడు యేసుప్రభు వారు ఆ రొట్టెని విరిచి ప్రార్థించి ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చినట్లుగా లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాల్లో చదువుతున్నాం. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ రొట్టెని విరిచి వారికి ఇస్తున్నారో వారి నేత్రాలు తెరవబడ్డాయి, వారి కన్నులు తెరవబడ్డాయి. వారు గుర్తించారు యేసుప్రభు వారిని. వారు ఎంతో ఆనందంతో ఇక పొంగిపోతూ కేకలు వేస్తున్నారు. వెంటనే యేసుప్రభు వారు వారి మధ్య నుంచి ఆయన అదృశ్యమైపోయారు. వెంటనే వారిద్దరు కూడా మరలా 8 మైళ్ళు నడిచి వెళ్ళాలా, చీకటి పడిపోయింది. అయినప్పటికీ ఆ సంతోషాన్ని పట్టలేక, ఆ సంతోషాన్ని వారితో ఉంచుకోకుండా ఇతరులతో చెప్పాలని, శిష్యులతో చెప్పాలని వెంటనే ఆ రాత్రి వేళ మరలా వారు నడుచుకుంటూ యెరూషలేము వెళ్ళిపోయారు. ఆ శిష్యులతో కలిసి వారందరితో ఈ విషయాలు చెప్తున్నారు. శిష్యులందరూ కూడా భయపడి మేడగది మీద తలుపులు వేసుకుని లోన ఆ గొళ్ళుం పెట్టుకుని బోల్ట్ పెట్టుకుని లోన ఉన్నారు. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఎమ్మాయి నుంచి వచ్చిన ఆ ఇద్దరు కూడా, వారి పేర్లు ఇక్కడ 2 పేర్లు చెప్పబడ్డాయి. ఒక ఆయన పేరు సీమోను అని చెప్పబడ్డది, ఆ ఎమ్మాయి నుంచి వచ్చిన వారిద్దరు పేర్లు. ఇంకొక వ్యక్తి క్లియోఫా. వచ్చిన వారిద్దరు పేర్లు సీమోను, క్లియోఫా. వారిద్దరు వచ్చి జరిగిన సంగతి అంతా చెప్తున్నారు. వారు ఆశ్చర్యమైపోయింది ఆ శిష్యులకి. వారు ఆ ఆశ్చర్యకరమైన విషయాలు వింటున్న సమయంలోనే యేసుప్రభు వారు ఆ తలుపులు కూడా తెరవకుండానే ఆయన
ఆ యొక్క గదిలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీకు శాంతి కలుగుగాక అన్నారు. అప్పటికి 10 మంది శిష్యులే ఉన్నారు. తోమా గారు వారి మధ్య లేరు. వారు నమ్మలేకపోతున్నారు. అప్పుడు యేసుప్రభు వారికి నమ్మకం కలిగించడానికి ఆయన చేతులకున్న గాయాలు, ఆయన ప్రక్కలో పొడిచిన ఆ యొక్క బళ్ళెంపోటు గాయాన్ని కూడా చూపించారు. వారు నమ్మి ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి మరలా యేసుప్రభు వారు అదృశ్యమైపోయారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదివినట్లయితే పౌలు గారు అంటున్నారు, ఒక సందర్భంలో యేసుప్రభు వారు 500 మందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత 40 దినాల్లో ఈ భూమి మీద అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. పునరుత్థానం చెందిన తర్వాత, ఆయన బ్రతికిన తర్వాత ఆయన ఆ రోజునే వెళ్ళిపోలేదు. చివరిగా 40 దినాల తర్వాత యేసుప్రభు వారు ఆ ఒలీవ పర్వతం మీద నుంచి ఆ 11 మంది శిష్యులు చూస్తుండగానే ఆయన పరలోకం వెళ్ళిపోయారు. ఈ విషయాలు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుతున్నాం. కనుక యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. యేసుప్రభు యొక్క పునరుత్థానం అనగా మరలా బ్రతికి ఉండటం, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత మరలా బ్రతకటం మనందరికీ ఇస్తున్న భరోసా. మనము కూడా ఒక దినాన్ని విశ్వాసిగా మరణించినట్లయితే ఈ లోకంలో మనం కూడా ఒక దినాన్ని ఖచ్చితంగా యేసుప్రభు శక్తి వలన మరలా తిరిగి లేస్తాం, మహిమ శరీరాలతో లేస్తాం. ప్రభు మనల్ని పరలోకం తీసుకువెళ్ళిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎన్నడూ కూడా మానవ చరిత్రలో జరగని సంఘటన, సంచలనాత్మకమైన సంఘటన యేసుప్రభు పునరుత్థానం ద్వారా ఈ లోకం అంతటికి కూడా ఎంతో సంతోషకరమైన వార్త. కాను పాపలోకంలో మరణం వచ్చేసింది. ఈ మరణం నుంచి ఒక దినాన మనకు జయమిచ్చి మరలా బ్రతికించి మహిమ శరీరాలతో, ఈ లోకంలో ఉన్న ఈ మామూలు శరీరాలు కాదు, మహిమ శరీరాలు అనగా దేవదూతల లాంటి శరీరాలు. ఇక ఎప్పుడు అనారోగ్యం రాదు, ఎప్పుడు కూడా వృద్ధాప్యం రాదు, ఎప్పుడు మరణం రాదు. అలాంటి శరీరాలు మనకిచ్చి పరలోకం తీసుకెళ్ళిపోతానంటున్నారు. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అనేట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఇక 3వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు పునరుత్థానం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా మీరు మరణాన్ని జయించి మరలా బ్రతికారు, మరలా మీరు మృత్యుంజయుడిగా లేచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులుగా మాకు కూడా ఒక దినాన్ని మరణం వస్తుంది. అయితే మాకు అందరికీ మీరు ఇస్తున్న భరోసా, మీరు ఏ రీతిగా మరణాన్ని జయించి లేచారో మాకు కూడా మరణం మీద జయం అనుగ్రహించి మహిమ శరీరాలు ఇచ్చి మమ్మల్ని లేపి 2వ రాకడలో పరలోకం తీసుకెళ్తానని భరోసా ఇస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి, ఈ పరిచర్యకు సహకరించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. ప్రతిదినం కూడా మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతిదినం కూడా సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించగాక. ఎపిసోడ్లో 4వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు పునరుత్థానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.